హలో వ్యూవర్స్, కళ్యాణ్ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ ద్వారా జనరల్ నాలెడ్జ్ మరియు కరెంట్ అఫైర్స్కి సంబంధించిన టాపిక్స్ చెప్పబడను. ఈ వీడియోను దయచేసి చివరి వరకు చూడండి. హాయ్, టుడే లెసన్ ఇస్ ట్యాంక్స్ అండ్ గ్రౌండ్ వాటర్, అంటే చెరువులు భూగర్భ జలాలు. చెరువులు భూగర్భ జలాలు లెసన్లో పార్ట్ 1 ట్యాంక్స్, చెరువులు. అంటే ఫర్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ our ancestors have tried to use runoff rainwater by building tanks. అంటే వేల సంవత్సరాల నుండి మన పూర్వీకులు భూమి మీద ప్రవహించే నీటిని నిల్వ చేయడానికి చెరువులను తవ్వించారు. ఓకే, we have evidence of tanks built and used for agricultural from the times of megalithic. అంటే బృహత్ శిలాయుగంలోనే వ్యవసాయానికి ఉపయోగించారని ఆధారాలు మనకు అనేకం ఉన్నాయి. యూ విల్ బి రీడింగ్ అబౌట్ ద కాకతీయ అండ్ విజయనగర కింగ్స్ అండ్ నాయకస్ హూ బిల్ట్ ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ ట్యాంక్స్ ఇన్ తెలంగాణ అండ్ రాయలసీమ. ఓకే, తెలంగాణ రాయలసీమ ప్రాంతాలలో వేలాది చెరువులను కాకతీయులు మరియు విజయనగర రాజులు, నాయకులు నిర్మించిన విషయాన్ని మీరు ఇదివరకే చదివే ఉంటారు. ఓకే, దిస్ ఎనేబుల్డ్ ది ఎక్స్టెన్షన్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇంటూ దీస్ ఏరియాస్. వ్యవసాయాన్ని ఈ ప్రాంతాలలో విస్తరింపజేయడానికి చెరువుల నిర్మాణం దోహదపడుతుంది. టు దిస్ డే మోస్ట్ ఆఫ్ ద విలేజెస్ ఇన్ దీస్ రీజన్స్ హ్యావ్ అట్లీస్ట్ 1 or 2 మేజర్ ట్యాంక్స్. అంటే ఈనాటికి, అంటే ఇప్పటికీ ఈ ప్రాంతాలలో, అంటే ఏ ప్రాంతాలు, తెలంగాణ రాయలసీమ ప్రాంతాలలో అనేక గ్రామాలలో కనీసం 1 or 2 పెద్ద చెరువులు ఉన్నాయి. ఓకే, హౌ వేర్ ద ట్యాంక్స్ బిల్ట్. అంటే ట్యాంక్స్ని, అంటే చెరువులను ఎలా నిర్మిస్తారు. ఓకే, the tanks were usually built by building a strong wall of stones and mud across the small stream in such a way that with a wall on just one side a large lake could be formed. Look at the picture below. అంటే చెరువులను సాధారణంగా వాలుగా ప్రవహిస్తున్న వాగులకు అడ్డంగా రాళ్ళు మట్టితో గోడ కట్టి నిర్మిస్తారు. గట్టిగా కట్టిన గోడకు ఒకవైపున నీరు నిల్వ ఉండి చెరువులు, కుంటలు ఏర్పడతాయి. ఓకే, లుక్ ఎట్ దిస్ పిక్చర్. ఈ క్రింది పటాన్ని చూడండి. ఓకే, ఇందులో చూశారు కదా, చెరువు చుట్టుపక్కల ఉన్న పంట పొలాలు, ఈ చెరువు ద్వారా పంటలకు నీరు అనేది వెళుతుంది. వెళ్ళడం వల్ల పంటలు సమృద్ధిగా పండుతాయి అన్నమాట. ఓకే, ది ట్యాంక్స్ వర్ సమ్టైమ్స్ బిల్ట్ బై ఎ కింగ్, సమ్టైమ్స్ బై ఎ మిలిటరీ లీడర్ ఆర్ నాయక, ఆర్ ఆఫెన్ బై ద పీపుల్ ఆఫ్ ద విలేజ్ దెమ్సెల్వ్స్. ఈ చెరువులను ఒక్కొక్కప్పుడు రాజులు కానీ, సైన్యాధ్యక్షుడు కానీ, నాయకులు కానీ నిర్మించేవారు. కానీ ఎక్కువ సందర్భాలలో ఆ గ్రామ ప్రజలు స్వయంగా నిర్మించుకున్నారు చెరువులను అన్నమాట. యూజువలీ ఎవ్రీ విలేజ్ ప్రిజర్వ్డ్ ద మెమరీ ఆఫ్ దోస్ హూ వర్ రెస్పాన్సిబుల్ ఫర్ బిల్డింగ్ ద ట్యాంక్ త్రూ స్టోరీస్ ఆర్ టెంపుల్స్ ఆర్ ఫెస్టివల్స్. అలా చెరువుల నిర్మాణం చేసిన వారిని కథల ద్వారా కానీ, దేవాలయాల వద్ద కానీ, పండగ సందర్భాల్లో కానీ ఆ గ్రామ ప్రజలు నిత్యం స్మరిస్తూ ఉంటారు. ఇన్ బిల్డింగ్ ద ట్యాంక్ ఎవ్రీ వన్ ఇన్ ద విలేజ్ కంట్రిబ్యూటెడ్ ఫర్ ఎక్స్పెన్సెస్ అండ్ లేబర్. ఆల్ పీపుల్ ఆఫ్ ద విలేజ్ టుగెదర్ మెయింటైన్ ద ట్యాంక్ బై రిపేరింగ్ ద ట్యాంక్ బండ్, అంటే వాల్ అన్నమాట, ట్యాంక్ బండ్, ఆర్ రిమూవింగ్ ద సిల్ట్ ఫ్రమ్ ద ట్యాంక్ బెడ్. గ్రామంలో ప్రతి ఒక్కరూ శ్రమ చేసి ఖర్చులను భరించి చెరువు కట్టలకు అవసరమైన మరమ్మతులు చేస్తూ అందరూ కలిసి ఆ చెరువులను కాపాడుకుంటారు. ఓకే,
చెరువులో పూడికిని తొలగించుకుంటారు. ఓకే, దే ఆల్సో టుక్ కేర్ సో దట్ నో వన్ డర్టీడ్ ఆర్ స్టాప్డ్ ద వాటర్ విచ్ ఫ్లోడ్ ఇంటు ద ట్యాంక్. చెరువులోకి వచ్చే నీటిని ఎవరూ పక్కకు మళ్లించకుండా, నిలుపుదల చేయకుండా జాగ్రత్త పడతారు. దే ఆల్సో అపాయింటెడ్ ఎ పర్సన్ టు రెగ్యులేట్ ద use of the water from the tank. This particular person is called నీరటి or నీరు కట్టే మనిషి. చెరువులోకి నీరు సక్రమ వినియోగం మనిషి అని ఒక మనిషిని ప్రత్యేకంగా నియమించుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో ఇతనిని నీరటి అంటారు, అంటే నీరు కట్టే మనిషి. హౌ డిడ్ ద ట్యాంక్స్ హెల్ప్? చెరువులు ఎలా అవసరమవుతాయి? ఓకే, ది ట్యాంక్స్ హెల్ప్డ్ ద పీపుల్ నాట్ ఓన్లీ ఇన్ గివింగ్ దెమ్ అండ్ దేర్ యానిమల్స్ డ్రింకింగ్ వాటర్, but also irrigating their fields in such a way that even in drought years people could raise at least some crop. The tanks also helped to increase the water level in the walls nearby. అంటే చెరువులు ప్రజల నీటి అవసరాలను తీర్చడం, పశువుల దాహాన్ని తీర్చడమే కాక తీవ్రమైన కరువు పరిస్థితుల్లో కూడా ఏదో ఒక పంటను కొంతమేరకు పండించుకోవడానికి సహాయపడతాయి. దగ్గరలోని బావులలో నీటి మట్టం పెరగడానికి ఉపయోగపడతాయి చెరువులు. ఓకే, ఆఫ్టర్ ది రైన్స్ హ్యావ్ స్టాప్డ్ అండ్ ద ట్యాంక్ వాటర్ డిక్రీజ్డ్, ది ట్యాంక్ బెడ్ కుడ్ బి యూజ్డ్ ఫర్ రైజింగ్ సమ్ క్రాప్స్. అంటే వానలు తగ్గి చెరువులు ఎండినప్పుడు ఆ చెరువు లోతట్టు భూమిలో కొన్ని పంటలు పండిస్తారు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ దట్ ది ట్యాంక్స్ హెల్ప్డ్ టు ప్రివెంట్ ద రన్ ఆఫ్ రెయిన్ వాటర్ అండ్ ద ఎరోజన్ ఆఫ్ టాప్ సాయిల్స్. ఎవ్రీ ఇయర్ పీపుల్ వుడ్ కలెక్ట్ ట్యాంక్ సిల్ట్ అండ్ అప్లై టు దేర్ ఫీల్డ్స్ టు ఫెర్టిలైజ్ ద సాయిల్. అంటే చెరువుల వల్ల చాలా ముఖ్యమైన ఉపయోగం నీటి ప్రవాహాన్ని అదుపు చేయడం, భూమి కోతను నివారించడం మొదలైనవి. ప్రతి సంవత్సరము చెరువులోని పూడిక మట్టిని పంట పొలాలకు ఎరువుగా వేస్తారు. ఆ విధంగా భూమిని సారవంతమైనదిగా చేస్తారు. ఓకే, we should remember that no one person owned the tanks and they belonged to all peoples of the village. Thus they benefited not one or two people but all the villagers. చెరువు ఏ ఒక్కరి సొంతం కాదని, ఇది గ్రామస్తులందరి ఉమ్మడి ఆస్తిని గ్రహించాలి. చెరువులు ఏ ఒక్కరికో ఇద్దరికో కాకుండా గ్రామ ప్రజలందరికీ ఉపయోగపడతాయి. ఓకే, డిక్లైన్ ఆఫ్ ట్యాంక్స్ ఇన్ అవర్ టైమ్స్. అంటే ఈ రోజుల్లో కనుమరుగవుతున్న చెరువులు ఈ రోజుల్లో. ఓకే, డ్యూరింగ్ ద లీస్ట్ 20 or 30 years ది ట్యాంక్స్ హ్యావ్ బీన్ నెగ్లెక్టెడ్ అండ్ హ్యావ్ బీన్ అలౌడ్ టు బ్రేక్ డౌన్. ఇది గత 20-30 సంవత్సరాల నుండి చెరువులను నిర్లక్ష్యం చేయడం వల్ల అవి ఎక్కడికక్కడ తెగిపోతున్నాయి. ఓకే, రిపేర్స్ టు ద ట్యాంక్స్, డిజిల్టింగ్ ఎక్సెట్రా హ్యావ్ నాట్ బీన్ డన్ రెగ్యులర్లీ. చెరువులలో పూడిక తీయడం లేదు, మరమ్మతులు సక్రమంగా జరగడం లేదు. సో నౌడేస్ ఓకే, people also have gradually taken over the tank land for building houses or for agriculture. ప్రజలు కూడా క్రమేణా చెరువు భూమిని ఇళ్ల నిర్మాణానికో వ్యవసాయానికో ఉపయోగించడం ప్రారంభించారు. యాజ్ ఎ రిజల్ట్
In almost every part of the state, we see the sad state of dry tanks lying uncared for. అంటే అందువల్ల రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోని చెరువులు ఎండిపోయి వాటిని పట్టించుకునేవారే కరువయ్యారు. Instead of caring for the tanks, we have been digging deeper and deeper tube wells at great expense, but they only benefit a few, and in the long run deplete water resources. On the other hand, tanks build resources for all. Okay. చెరువులను కాపాడుకోవడానికి బదులు కొందరు లక్షలాది రూపాయలు ఖర్చు చేసి చాలా లోతైన బోరుబావులను తవ్వుతున్నారు. కానీ ఆ బోరుబావులు కొంతమందికే ఉపయోగపడుతున్నాయి. అవి రానున్న రోజులలో నీటి కొరతకు కారణమవుతాయి. చెరువులైతే నీటి వనరులుగా నిలుస్తాయి. ఇక్కడ పార్ట్ 1 భాగమైంది చెరువులు లెసన్లో. మనకి చెరువులు భూగర్భ జలాలు లెసన్లో పార్ట్ 1 ఇక్కడతో అయింది. అయితే ఈ పార్ట్ 1 తర్వాత మీరు 7th క్లాసు పిల్లలు ఈ వీడియో విన్నట్లయితే మనకి టెక్స్ట్ బుక్లో ఒక ప్రాజెక్ట్ వర్క్ అనేది ఇచ్చారు. అదేవిధంగా మీకు కూడా ఆ ప్రాజెక్ట్ వర్క్ ఏమిటనేది నేను చెప్తాను. ఓకే, వాట్ ఈస్ ద ప్రాజెక్ట్ వర్క్? ప్రాజెక్ట్ అంటే ప్రాజెక్ట్ పని. ఫైండ్ అవుట్ ఇన్ డీటెయిల్ అబౌట్ ద ట్యాంక్ ఇన్ యువర్ విలేజ్ ఆర్ టౌన్ అండ్ ప్రిపేర్ ఏ బుక్ ఆన్ ద ట్యాంక్. అంటే మీ ప్రాంతంలో ఏదైనా ఒక చెరువును పరిశీలించి దాని గురించి ఒక పుస్తకం తయారు చేయండి. ప్రిపేర్ ఏ స్కెచ్ మ్యాప్ ఆఫ్ ద ట్యాంక్ అండ్ ఇట్స్ నియర్ బై ఏరియాస్. చెరువు దాని పరిసరాలు నమూనా పటాన్ని తయారు చేయండి. ఫైండ్ అవుట్ ఫ్రమ్ వేర్ ద వాటర్ కమ్స్ ఇన్ టు ద ట్యాంక్ అండ్ వేర్ ద ఎక్సెస్ వాటర్ గోస్ టు. అంటే ఆ చెరువుకు నీరు ఎక్కడి నుండి వస్తుంది, ఎక్కువైన నీరు ఎక్కడికి పోతుందో కనుక్కోండి. ఫైండ్ అవుట్ ద నేమ్ ఆఫ్ ద రివర్ ఆర్ స్ట్రీమ్ అక్రాస్ విచ్ ఇట్ హ్యాస్ బీన్ బిల్ట్ ఆఫ్ ద ఆర్ ద నేమ్స్ ఆఫ్ ద హిల్స్ నియర్ విచ్ ఇట్ హ్యాస్ బీన్ బిల్ట్. ఆ చెరువును ఏ బావి దగ్గర ఏ నది దగ్గర నిర్మించారో అది ఏ కొండ సమీపంలో ఉందో వాటి పేర్లను తెలుసుకోండి. ఫైండ్ అవుట్ వాట్ ద ట్యాంక్ బిల్డ్ ఈజ్ మేడ్ ఆఫ్ అండ్ హూ మెయింటైన్స్ ఇట్. ఆ చెరువు కట్టను దేనితో కట్టారో ఇప్పుడు దాన్ని ఎవరు సంరక్షిస్తున్నారో కనుక్కోండి. ఫైండ్ అవుట్ హూ బిల్డ్ ద ట్యాంక్ అండ్ వెన్ ఇట్ వాజ్ బిల్ట్. ఆ చెరువును ఎవరు ఎప్పుడు తవ్వించారో కనుక్కోండి. ఇఫ్ దేర్ ఆర్ ఎనీ స్టోరీస్ అబౌట్ ద ట్యాంక్ రైట్ దెమ్ డౌన్. ఆ చెరువును గురించి ఏమైనా కథలు ఉంటే రాయండి. ప్రిపేర్ illustration of the tank and various things around it or get photographs of the tank. చెరువు ఫోటోలను సేకరించండి. ఆ చెరువుకు సంబంధించిన ఇతర వివరణలను సేకరించండి. ఫైండ్ అవుట్ వాట్ క్రాప్స్ ఆర్ గ్రోన్, హూ కంట్రోల్స్ ద వాటర్ అండ్ హౌ ఇట్ ఈస్ రెగ్యులేటెడ్ అండ్ నోట్ డౌన్. ఆ చెరువు నీటితో ఏ పంటలు పండిస్తారో, ఆ నీటి యాజమాన్యం ఎవరి ఆధీనంలో ఉందో, ఆ నీటిని ఎలా సక్రమంగా ఉపయోగిస్తున్నారో తెలుసుకొని నమోదు చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు కళ్యాణ్ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.